హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గోంగూర పప్పు కర్రీ తయారు చేసుకుందాం. 2 చిన్న కట్టలు గోంగూర తీసుకున్నానండి. నెక్స్ట్ 1 కప్ ఆఫ్ పప్పు తీసుకున్నానండి. పప్పు కడుక్కున్నానండి. నేను పచ్చిమిరకాయలు, టమాటాలు, చిల్లీస్ పెట్టుకున్నానండి కట్ చేసుకొని. నెక్స్ట్ ఇప్పుడు కుక్కర్లో పప్పు వేసేసుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసేసుకోవాలండి. 1 స్పూన్ పసుపు, కారం వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు గోంగూర వేసేసుకోండి. తాలింపుకి కావాల్సిన వస్తువులు ఎండుమిరగాయలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు అంతేనండి. నెక్స్ట్ ఇందులో కుక్కర్లో 3 కప్పుల వాటర్ వేసుకోండి. వెల్లుల్లిపాయలు కూడా. నెక్స్ట్ కుక్కర్ మూత పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ వెలిగించుకోండి. అందులో 1 కప్పు ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ తీసి చూసుకుందామండి. 3 విజిల్ వచ్చేదాకా ఉడకబెట్టుకోండి పప్పుని. నెక్స్ట్ ఇప్పుడు ఆయిల్ హీట్ వచ్చిందండి. ఇప్పుడు పోపు వేసేసుకుందామండి. అంతేనండి, పోపు తీసుకొని పప్పులో వేసేసుకోవడమే.